నేను ఇప్పుడు చెప్పబోయే ఆలయం 2000 ఏళ్ల వింత శివుని ఆలయం. అదే గుడిమల్ల. ఈ ఆలయం తిరుపతికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడిమల్ల అనే ఊరిలో ఉంటుంది. ఈ ఆలయంని పల్లవులు నిర్మించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ గుడిలో లింగం పురుషలింగం పోలి ఉంటుంది. ఈ లింగం మొదట్లో ఆరుబయట ఉండేదట. కొన్ని రోజుల తర్వాత పందిరి వేశారంట. ఈ లింగం 5 అడుగుల ఎత్తులో ఉంటుంది. పూర్వం పరశురాముడు అనే శివభక్తుడు ఆయన వాళ్ళ తండ్రి చెప్పారని తల్లిని సంహరిస్తాడు. మళ్ళీ తండ్రి ఇచ్చిన వరంతో తల్లిని బ్రతికించుకున్నాడు. కానీ తల్లిని చంపాను అన్న బాధ తనలో ఉండిపోయి తన పశ్చాత్తాపుడై అడవి మార్గంలో వెళ్తుండగా అక్కడ ఒక చోట ఈ వింత శివలింగాన్ని చూసి ఆయన తపస్సు చేసుకొని పక్కనే ఉన్న కొలంలో గజపుష్పాలను ఇంకా సుగంధభరిత పుష్పాలను ఏరి తీసుకొచ్చి శివుడికి పూజ చేసేవాడంట. శివయ్య ఎంతో సంతోషపడి అభినందించి ఆశీర్వదించాడంట. ఇలా రోజు పూజని చేయడం ఒక వింత రాక్షసుడు చూసి ఒకరోజు పరశురాముడు పూజించిన పూలను దొంగతనం చేసి శివుడికి పూజించాడంట. ఇది తెలుసుకున్న పరశురాముడు రాక్షసుడితో యుద్ధం చేశాడంట. ఇద్దరు యుద్ధం చూసిన శివుడు వచ్చి ప్రత్యక్షమయ్యి ఇద్దరు భక్తి చూసి మెచ్చుకున్నాడు. వాళ్ళకి విముక్తి ప్రసాదించాడు. ఈ గుడిలో శివలింగం ఒకటే కాకుండా నిత్య గణపతి, కుమారస్వామి, సూర్యభగవానుడు మరియు దుర్గమ్మ వారి విగ్రహాలు కూడా ఉంటాయి. ఈ గుడి ఇండియాలోనే మొట్టమొదటి శివాలయంగా చెప్తున్నారు. ఈ ఆలయంలో ఏకశిలపై త్రిమూర్తులు ఉంటారు. బ్రహ్మ యక్షరూపంలో, విష్ణువు పరశురాముని అవతారంలో, శివుడు పురుషలింగంతో స్వర్ణముఖి నదీ తీరమున వెలసి ఉన్నది ఈ ఆలయం. తిరుపతి వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పకుండా విజిట్ చేయండి.